ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి WrestleMania 41 బిగ్ మ్యాచ్ గురించి. మనకి WrestleMania 41 కోసం రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌ని మన WWE ప్లాన్స్ చేస్తుందంట. సో, ఇప్పుడు WrestleMania 41లో ఈ మ్యాచ్ జరగొచ్చన్నమాట. సో, ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ అప్డేట్ వచ్చినప్పటి నుండి చాలామంది ఫ్యాన్స్ కోపంలో ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ సింగిల్స్ మ్యాచ్. సో, చాలా అంటే చాలా హై వోల్టేజ్ ఉన్న మ్యాచ్. సో, ఆల్రెడీ ఒకసారి జరిగింది. సో, అంతగా ఫ్యాన్స్‌కైతే నచ్చలేదు. ఈ మ్యాచ్‌ని మళ్ళొకసారి చూడాలని చాలామంది ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. దేనికోసం? సో, వీళ్ళ మధ్య ఫ్యూడ్, వీళ్ళ మధ్య రైవల్రీ చాలా చాలా బావుంది. సో, వీళ్ళెప్పుడు ఎదురైనా సరే ఒక హీట్ అనేది పెరుగుతదనమాట. అందుకనే చాలామంది ఫ్యాన్స్ ఈ సింగిల్స్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అండ్ రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారనమాట. ఎప్పుడైతే మన సీఎం పంక్ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో మన రోమన్ రీన్స్ టీమ్‌లో యాడ్ అయినారో అప్పటి నుండి సో, మనకి వీళ్ళ మధ్య సింగిల్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఉండే. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అనేసరికి ఎక్కడో కొంతమంది ఫ్యాన్స్‌కి నచ్చట్లేదన్నమాట. సో, మరి చూడాలి WWE ఈ ప్లాన్‌ని చేంజ్ చేస్తదా? లేదంటే ఇదే మ్యాచ్‌ని మనకి WrestleMania 41లో జరిపిస్తదా? సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగకుండా సింగిల్స్ మ్యాచ్‌లోనైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్ మధ్య సో, చాలా చాలా కోపం అయితే ఉంది. సో, వాళ్ళ సింగిల్స్ మ్యాచ్‌లో చాలామంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు. బట్ మన WWE ఏమో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కోసం ప్లాన్స్ చేస్తుంది. అండ్ ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో, ఇంకా అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు. అండ్ ఇంకా చాలా టైం ఉంది కదా! జస్ట్ ప్లాన్స్‌లోనే ఉంది. సో, ఇప్పుడు ఫ్యాన్స్‌కి నచ్చకపోతే మేబీ చేంజ్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయినారు. అండ్ ఇప్పుడు ఉన్నట్టుండి రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ ఎందుకెళ్ళినారంటే, సో, ఇప్పుడు రోమన్ రీన్స్ కోసం ఒక బిగ్ ప్లాన్ అయితే ఉందంట. సో, ఆ బిగ్ ప్లాన్ కోసం మేబీ ఇప్పుడు సీఎం పంక్ అండ్ మన సెత్ రాలిన్స్ మధ్య ఫ్యూడ్ అయితే స్టార్ట్ చేసినారు రోమన్ రీన్స్‌తో. మన సెత్ రాలిన్స్ రోమన్ రీన్స్‌ని అటాక్ చేయడం వల్లనే మన రోమన్ రీన్స్ ఔట్ ఆఫ్ యాక్షన్ వెళ్ళినారన్నట్టుగా చూపించింది మన WWE. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ ఒక బిగ్ సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారంట. సో, దాని తర్వాత మేబీ ఇప్పుడు సెత్ రాలిన్స్ పైన అటాక్ చేయొచ్చు. లేదంటే సీఎం పంక్ పైన అటాక్ చేయొచ్చు. సో, అది ఎప్పుడు జరుగుతదంటే మేబీ ఎలిమినేషన్ ఛాంబర్‌లోనే జరగొచ్చు. లేదంటే ఎలిమినేషన్ ఛాంబర్ కన్నా ముందైనా జరగొచ్చు. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే సో, మన రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్‌లో కూడా ఫైట్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో, అంటే ఇప్పుడు దీనిలో ఫైట్ చేస్తే మేబీ రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ కన్నా ముందే రిటర్న్ చేస్తారు. లేదంటే ఇంకొక రూమర్ ఉంది. డైరెక్ట్‌గా రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లోనే సర్ప్రైజ్ రిటర్న్ చేస్తారన్నట్టుగా ఇలాంటి రూమర్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు మీరేమంటారు? రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో రిటర్న్ చేస్తారనిపిస్తుందా? లేదంటే దానికన్నా ముందే రిటర్న్ చేసి మన సెత్ రాలిన్స్ పైన రివెంజ్ తీసుకుంటారా? సో, ఏదేమైనా ఇప్పుడు రోమన్ రీన్స్ పైనైతే సెత్ రాలిన్స్ భయంకరంగా అటాక్ చేసిండు. కంపల్సరీ రోమన్ రీన్స్ సెత్ రాలిన్స్ కోసమే వస్తాడు. అండ్ అట్ ది సేమ్ టైమ్ సీఎం పంక్ కోసం కూడా రావచ్చు. ఎందుకంటే సీఎం పంక్ రోమన్ రీన్స్‌ని ఎలిమినేట్ చేసిండు కాబట్టి. సో, ఖచ్చితంగా రోమన్ రీన్స్ రిటర్న్ చేసిన తర్వాత మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తారు. అండ్ సీఎం పంక్ పైన కూడా అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పటికే చాలా రూమర్స్ అయితే ఎక్కువైపోయినాయి. వీళ్ళ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదని చూడాలి మరి WWE ఎలా ప్లాన్స్ చేస్తదో. కొంతమంది ఫ్యాన్స్‌కైతే నచ్చట్లేదు ఈ మ్యాచ్ అయితే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సీనా గురించి. సో, ఇప్పుడు మన జాన్ సీనా మూవీ షూటింగ్‌లో ఉన్నారన్నమాట. ఆయన ఇప్పుడు మనకి జాన్ సీనా ఎలిమినేషన్ ఛాంబర్ వరకు WWEలో రారన్నమాట. సో, ఇది జాన్ సీనా ఫ్యాన్స్ కోసం అయితే కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు 1 మంత్ అయిపోయింది. 1 మంత్‌లో ఒకసారి వచ్చినాడు. ఇప్పుడు సెకండ్ మంత్ కూడా అయిపోయింది. సో, సెకండ్ మంత్‌లో మళ్ళొకసారి వచ్చినాడు రాయల్ రంబుల్‌లో. అండ్ ఇప్పుడు థర్డ్ మంత్‌లో సో, మనకి ఎలిమినేషన్ ఛాంబర్ మార్చ్‌లో జరుగుతుంది కదా! సో, మార్చ్‌లో మేబీ ఎలిమినేషన్ ఛాంబర్‌లో వస్తాడు కావచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి జాన్ సీనా డైరెక్ట్‌గా WrestleManiaలోనే కనిపిస్తాడా? అండ్ ఇప్పుడు మన జాన్ సీనా కంపల్సరీగా WrestleManiaలో ఫైట్ చేస్తాడు. సో, అది మెయిన్ ఈవెంట్ చేస్తాడా? లేదంటే మిడ్ టైమ్‌లో ఫైట్ చేస్తాడా? అనేది ఎవరికీ క్లారిటీగా తెలియదు. బట్ జాన్ సీనా మెయిన్ ఈవెంట్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపించినాయి. అండ్ జాన్ సీనా కూడా చెప్పినారన్నమాట. సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్‌లో ఏమనుందంటే ఇప్పుడు జాన్ సీనా ఫైనల్ రన్ కదా! ఇప్పుడు మన జాన్ సీనా నెలకొకసారి వచ్చి వెళ్తే ఎలా? అంటే ఇప్పుడు రాయల్ రంబుల్‌లో వచ్చినారు. ఫస్ట్‌గా జనవరి నెట్‌ఫ్లిక్స్ రాలో వచ్చినారు. అండ్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో వస్తారంట. సో, ఇప్పుడు జాన్ సీనా నెలకొకసారి వస్తే కరెక్ట్ ఉండదు కదా! ఫైనల్ రన్ కదా! 30 డేట్స్‌లో వర్క్ చేస్తా అని చెప్పినాడు. బట్ ఇప్పుడు జాన్ సీనానేమో కరెక్ట్‌గా రావట్లేదు. కంటిన్యూగా రావట్లేదని చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కోపం చూపిస్తున్నారు. బట్ మన WWE ఏం ప్లాన్ చేస్తుందంటే ఇప్పుడు జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం అనేది ఏదో నార్మల్‌గా వచ్చి ఫైట్ చేసి విన్ అయితే కరెక్ట్ ఉండదని మన WWE అనుకుంటుందంట. సో, దానికోసమే ఇప్పుడు మన జాన్ సీనాని కొంచెం వెరైటీగా చూపిస్తదంట. అంటే దానికోసం కష్టపడేటట్టు చూపిస్తదంట. సో, మన జాన్ సీనా గురించి తెలిసిందే కదా! నెవర్ గివ్ అప్ అంటాడు. సో, ఆ రేంజ్‌లో మన జాన్ సీనాని చూపించడానికి WWE ప్లాన్ చేస్తుంది.
సో మనం చూడాలి. అంటే ఇప్పుడు ఏ విధంగా చూపిస్తా అన్నది సో ఎవరికీ క్లారిటీగా తెలియదు. బట్ ఒక వేరే లెవెల్‌లో చూపిద్దామని డబ్ల్యూడబ్ల్యూఈ అయితే అనుకుంటుంది. సో మన ఫ్యాన్స్‌కి నచ్చుతాయా? నచ్చవా? అనేది ముందు ముందు తెలుస్తది. సో ఇప్పుడు ఒకవేళ ఎలిమినేషన్ ఛాంబర్‌లో జాన్సన్ విన్ అయిన తర్వాత సో కంపల్సరీగా ఇప్పుడు రసెల్ మేనియానే కాబట్టి నెక్స్ట్ సో అప్పుడైనా జాన్సన్ కంటిన్యూగా రావాలి. సో మళ్ళీ రసెల్ మేనియా కంటే ఒక 1 వీక్, 2 వీక్స్ ముందొచ్చి జాన్సన్ ఎవరితో అయితే రెస్టల్ మేనియాలో ఫైట్ చేస్తాడో ఆ సూపర్ స్టార్‌తో ఫ్యూడ్ స్టార్ట్ చేసి రెస్టల్ మేనియాలో ఫైట్ చేస్తే కరెక్ట్ ఉండదు. సో ఇప్పుడు ఎలిమినేషన్ చాంబర్ అయిపోయిన తర్వాత మన జాన్సన్ కంటిన్యూగా రావాలి. ఒక 1 వీక్ మిస్ అయినా సరే కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ వీక్‌లో రావాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారనమాట. సో చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ దీన్ని కన్సిడర్ చేస్తదా? జాన్సన్ అని కంటిన్యూగా తీసుకొస్తదా అనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ పైన మిక్స్డ్ రూమర్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు కోడీ రోడ్స్‌కి ఇంజ్యూరీ అయింది కదా! కోడీ రోడ్స్ తన టైటిల్‌ని రిలింక్విష్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వినిపించినాయి. దీని గురించి నేను 2 డేస్ బ్యాకే వీడియోలో చెప్పినాను. అండ్ ఇప్పుడు మన కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారన్నట్టుగా కూడా రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒక టీజ్ అయితే జరిగింది. మన కోడీ రోడ్స్ స్టార్ డస్ట్ అని మెన్షన్ చేసినారనమాట. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఈ ఫోటోలో స్టార్ డస్ట్ ఉంది. సో స్టార్ డస్ట్ అంటే మన కోడీ రోడ్స్ హీల్ క్యారెక్టర్ అని చెప్పాలి. సో మేబీ ఇప్పుడు కోడీ రోడ్స్ హీల్ టర్న్‌లో వస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ ఫోటో మీద హెచ్ అని మెన్షన్ చేసినారు. సో ఇప్పుడు దీని అర్థం ఏందంటే సో ఇప్పుడు ఇది అంతా ట్రిపుల్ హెచ్ చేతుల్లో ఉందన్నట్టుగా మన కోడీ అయితే మెన్షన్ చేసినారన్నమాట. సో చూడాలి మరి కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారా? చేయరా? సో మన కోడీ రోడ్స్ కొంచెం హీల్ లాగానే కనిపించినారు. ఎప్పుడు మన కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్‌తో మ్యాచ్‌లో ఫైట్ చేసి అంటే విన్ అయిన తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం హీల్ టైప్‌లో కనిపించినారు. అందుకనే రూమర్స్ వస్తున్నాయన్నమాట. కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేస్తారని. సో చూడాలి మరి ఇప్పుడు అప్‌కమింగ్ డేస్‌లో తెలుస్తది. దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం డ్రూ మెకింటైర్ గురించి. సో ఇప్పుడు డ్రూ మెకింటైర్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడు మన డ్రూ మెకింటైర్ స్మాక్‌డౌన్ సూపర్ స్టార్ అన్నట్టుగా అప్డేట్ ఉండే. సో మన డ్రూ మెకింటైర్ స్మాక్‌డౌన్‌కి మూవ్ అయినారు. సో ఇప్పుడు మన డ్రూ మెకింటైర్ మన ఎల్ఏ నైట్‌తో ఫ్యూడ్ స్టార్ట్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన డ్రూ మెకింటైర్ ఎలిమినేషన్ కరెక్ట్‌గా జరగలేదు రాయల్ రంబల్‌లో. సో దానికి కారణం ఎవరంటే ఎల్ఏ నైట్ అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్పింది. సో ఇప్పుడు ఎల్ఏ నైట్‌తో మేబీ డ్రూ మెకింటైర్ కొంచెం అంటే వాళ్ళ మధ్య ఫ్యూడ్ అనేది చూపించవచ్చు. ఇప్పుడు స్మాక్‌డౌన్‌లో మేబీ డ్రూ మెకింటైర్ రావచ్చు. అండ్ ఎల్ఏ నైట్ కూడా రావచ్చు. సో వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ అనేవి చూపించొచ్చన్నమాట. సో చూడాలి ఇప్పుడు నెక్స్ట్ స్మాక్‌డౌన్ అయితే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ఆస్టిన్ థియరీ గురించి. సో ఆస్టిన్ థియరీ ఫేస్ టర్న్ చేస్తారన్నట్టుగా మళ్ళొకసారి టీజ్ అయితే జరిగిందన్నమాట. సో ఆల్మోస్ట్‌గా 1 ఇయర్ నుండి ఆస్టిన్ థియరీ మన గ్రేసన్ వాలర్ నుండి విడిపోయి ఫేస్ టర్న్ చేస్తారన్న రూమర్స్ అయితే ఉండే. సో మళ్ళొకసారి టీజ్ అయితే జరిగింది. సో చూడాలి మరి ఇప్పుడైనా డబ్ల్యూడబ్ల్యూఈ మన ఆస్టిన్ థియరీని ఫేస్ టర్న్ చేపిస్తదా? రెస్టల్ మేనియా 41లో ఆస్టిన్ థియరీ వర్సెస్ గ్రేసన్ వాలర్ మ్యాచ్‌ని జరిపిస్తదా లేదా అని చూడాలన్నమాట. సో టీజర్స్ అయితే చాలా జరుగుతున్నాయి. బట్ వీళ్ళైతే విడిపోవట్లేదు. కలిసే ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం షార్లెట్ ప్లేయర్ గురించి. సో ఈరోజు షార్లెట్ ప్లేయర్ ఎన్ఎక్స్‌టీలో వెళ్ళిందన్నమాట. సో ఎన్ఎక్స్‌టీలో ఏం మాట్లాడిందంటే సో మన షార్లెట్ వచ్చే కన్నా ముందే రింగ్‌లో బెయిలీ అండ్ జూలియా అండ్ రాక్సైన్ పెరెజ్ అయితే ఉంటదన్నమాట. సో మన షార్లెట్ ప్లేయర్ రాగానే చాలామంది అంటే అక్కడున్న ఫ్యాన్స్ కొంచెం సపోర్ట్ చేసినారనుకోండి మన షార్లెట్ ప్లేయర్‌కి. సో షార్లెట్ ప్లేయర్ స్టార్టింగ్‌లో ఏమంటదంటే సో నేను అంటే నా హోమ్‌కి తిరిగొచ్చేసినాను. నా ఇంటికి తిరిగొచ్చేసినాను. నేను ఒకప్పుడు ఎన్ఎక్స్‌టీలో వర్క్ చేసినాను. ఎన్ఎక్స్‌టీ అనేది నా ఇల్లు అన్నట్టుగా మన షార్లెట్ ఫ్లేర్ చెప్పింది. అండ్ దాని తర్వాత రోక్సాన్ పెరెజ్ గురించి మాట్లాడిందన్నమాట. సో రోక్సాన్ పెరెజ్ అంటే నువ్వు ఒక సాలిడ్ రికార్డ్‌ని సెట్ చేసినావు. అదేందంటే నువ్వు రాయల్ రంబల్‌లో 1 అవర్ 7 మినిట్స్ 47 సెకండ్స్ ఫైట్ చేసినావన్నమాట. దానికి నీకు అప్రిషియేట్ చేయాలి. కానీ అంటే రియాలిటీ ఏందంటే నేను నీకంటే బెస్ట్. నువ్వెన్ని రికార్డ్స్ చేసినా సరే నేను నీకంటే బెస్ట్ అని మన షార్లెట్ ఫ్లేర్ చెప్తది. అండ్ దాని తర్వాత ఎన్ఎక్స్‌టీ ఛాంపియన్ జూలియా గురించి మాట్లాడతదన్నమాట. సో నేను రెస్టల్ మేనియాలో ఎన్ఎక్స్‌టీ ఛాంపియన్స్‌ని ఓడించినాను. అండ్ పక్కనే బెయిలీ ఉంటదన్నమాట. సో బెయిలీకి ఏం చెప్తదంటే సో బెయిలీ నువ్వేనా జూలియాకి చెప్పు. నేను రెస్టల్ మేనియాలో ఎవరితో ఫైట్ చేసినా నేను రెస్టల్ మేనియా నుండి ఛాంపియన్‌గానే బయటకొస్తానని జూలియాకి చెప్పు అని మన షార్లెట్ ఫ్లేర్ అంటది. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతదన్నమాట.